జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈ శివరాత్రికి సంబంధించి ఉపవాస దీక్షలు ఎవరైతే చేస్తారో ఆ ఉపవాసం చేసే వాళ్ళు తెల్లవారుజామునే మంచిగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసుకొని కనీసం 6 లోపట ఎక్కడైతే శివాలయం దగ్గర ఉందో అక్కడ వెళ్ళి ఓం నమ శివాయ అని అనుకుంటూ ఒక 5 సార్లు గంగలో కొద్దిగా బిల్వపత్రం అన్న విభూతి అన్న వేసి స్వామిపై అభిషేకం చేసి, స్వామి ఈరోజు శివరాత్రి నేను ఉపవాసం ఉంటున్నా, మీకోసమే పూర్తి సమయాన్ని ఇస్తా, మిమ్మల్ని ఈ రోజంతా కూడా నామస్మరణ చేస్తా అని చెప్పేసి అట్లా దీక్ష తీసుకోవాలి. చాలామంది ఉదయం 6 దాటి 8 అవుతున్నా బ్రష్ నోట్లో పెట్టుకొని ఈరోజు శివరాత్రి నేను ఉపవాసం ఉంటున్నావా అని పక్కింటి తోటి మాట్లాడి, ఫ్రెండ్స్ తోటి మాట్లాడి, స్టేటస్లో మాత్రమే దేవుళ్ళు పెట్టి ఇట్లా కాకుండా నిజంగా నువ్వు శివరాత్రికి పర్ఫెక్ట్గా ఉపవాసం ఉండాలనుకుంటే ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా లేచి స్నానం చేసుకొని శివయ్యకి అభిషేకము గంగతో, ఏం పంచామృతం కూడా అవసరం లేదు, కేవలం గంగతో మంచిగా అభిషేకం, ఇంత బిల్వపత్రం వేసి మంచిగా అభిషేకం చేసి మంచిగా ఆ రోజంతా కూడా ఏకనామస్మరణ ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఉపవాసం ఉండే దీక్షలు చేసే వాళ్ళు కూడా మనకి 36 గంటలు ఉపవాసం ఉండాలి లెక్క ప్రకారం. కానీ ఎవరికి ఏ శరీరం ఏ విధంగా ఉందో వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటే మీకు ధర్మంగా ఎంతవరకు ఉండాల్సి వస్తుందో అంతవరకు ఉండండి. కానీ చాలా వరకు ఉపవాసం ఉన్న వాళ్ళంతా కూడా సోషల్ మీడియా మాధ్యమాలు చూస్తూ ఉంటారు. ఆ చూసేటివి ఏదైనా భక్తిపరమైనటువంటి చూసినా బాగుంటుంది. కాబట్టి కామెడీవి, జోక్లవి, సినిమావి, రీల్స్, ఫొటోసు, లేదా ఏదైనా సినిమా పెట్టుకొని టీవీ చూడటం కాకుండా ఇంట్లో పూజ రూమ్లో లేదా దగ్గరున్న శివాలయంలో ఎక్కువ సమయాన్ని కేటాయించండి. అట్లాగే ఆ రోజు రాత్రి కూడా ఏదైనా భజన జరుగుతుంటే అక్కడ వెళ్ళి పాల్గొనండి. అట్లాగే మరుసటి రోజు ఉదయం స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ శివయ్య దగ్గరికి వచ్చి మళ్ళీ అభిషేకం చేసి అప్పుడు కూడా డైరెక్ట్గా అన్నం తినకుండా ఇంత తీపి పదార్థం నోట్లు వేసుకోవాలి. దగ్గరలో శివాలయంలో అన్ని దగ్గరలో నైవేద్యం చేస్తూ ఉంటారు, అన్నదానం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని అభిషేకం చేసి ఆ ప్రసాదము అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఏదైనా సరే చేస్తే ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే దాని ఫలితం ఉంటుంది. కాబట్టి పొద్దెక్కగానే బ్రష్ వేసుకొని పక్కనతో ముచ్చట్లు పెట్టుకుంటా నేను ఈరోజు ఉపవాసం ఉన్నా అని సగం పొద్దంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి అప్పుడు దీపారాధన ఇంట్లో చేసి నేను ఈరోజు ఉపవాసం ఉన్నా అనేది నిష్ప్రయోజనం. శివరాత్రి ఏదైనా సరే విశేషమైన రోజులల్లో ముఖ్యమైన సమయము బ్రాహ్మీ ముహూర్తం. అంటే తెల్లవారుజామున ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళకి తెలుసు. మీరు ప్రాక్టికల్గా ఒకసారి ఎప్పుడైనా తెల్లవారుజామున ఒక వారం రోజులు మీరు ఉదయమే లేచి 6 గంటల లోపల సూర్యోదయం కన్నా ముందే పూజ చేసి చూడండి, మీ మనస్తత్వం ఎట్లుంటుందో. కాబట్టి విశేషమైన పర్వదినాలలో అటువంటి విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి పొద్దెక్కినాక ఉపవాసం పాటించడం అనేది పద్ధతి కాదు. కాబట్టి అందుకోసమనే తెల్లవారక ముందుకి టక్కున స్నానం చేసేసి చక్కగా దగ్గరున్న శివాలయంకి వెళ్ళి ఓం నమ శివాయ, వాళ్ళ శివాలయం దగ్గర లేదంటే ఇంట్లోనే అందరికీ శివలింగం ఉంటుంది, స్వామి ఉంటాడు. చక్కగా స్నానం చేసి మడి నీళ్ళు పట్టుకొచ్చుకొని మంచిగా అభిషేకం ఒక చెమ్ము నీళ్లు పోసి ఆ నీళ్లు మీద చిలకరించుకొని నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నా, పలానా పలానా అంటే ఏమైనా మనసులో కోరికున్నా పర్వాలేదు చెప్పుకోవచ్చు, అట్లా పద్ధతిగా ఉండండి. అట్లాగే పండ్లు తినొచ్చు, పాలు తాగొచ్చు అని మధ్య మధ్యలో అట్లా కాకుండా మొత్తానికి తిండిని మొత్తం అవాయిడ్ చేసేసి సాయంత్రము సూర్యాస్తమయం వరకు కూడా ఉండి అప్పటి కూడా నీకు శరీరం ఆరోగ్యం బాగలేదంటే ఇన్ని పాలు పండ్లు ఉడకబెట్టిన పదార్థం కాకుండా, ఘన పదార్థం కాకుండా ఏదైనా ద్రవ్య పదార్థం తీసుకుంటే బాగుంటుంది. అది కూడా ఒక మోతాదులో. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి మళ్ళీ శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత ఆయన దర్శనం అయిపోయినాక ఇంత స్వీట్ తీపి పదార్థం తిన్న తర్వాత అన్నం తినాలి. ఇది పద్ధతి ఉంటుంది. ఎవరైనా చాతనైన వాళ్ళు ఉంటే 36 గంటలు ఉపవాసం చేయాలి. అంటే మనకి ఎట్లుంటుంది అంటే ఈరోజు సూర్యాస్తమయం రోజు స్నానం చేసుకొని సంకల్పం తీసుకొని ఈరోజు సూర్యాస్తమయం లోపే భోజనం చేసుకొని ఈరోజు సూర్యాస్తమైపోయినప్పటి నుంచి ఉండి మరుసటి రోజు మొత్తము అంతా కూడా 24 గంటలు కూడా ఉండి మళ్ళీ ఎల్లుండి సూర్యోదయం అయ్యేటప్పటికి స్నానం చేసుకొని ఎవరి గురించి అయితే ఉపవాసం ఉన్నావో ఆయనకి ఆరాధన చేసుకొని ఆయన దర్శనం చేసుకున్నాక అప్పుడు తీపి పదార్థం తిని అప్పుడు అన్నం తినాలి. ఇట్లా ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. ఈ కాలం కష్టం కాబట్టి ఎవరి శరీరాలు అంత ఆరోగ్యంగా లేవు కాబట్టి ఉన్నంతలో భక్తిని చూపించుకోవాలి, మొండికేసి ఉండొద్దు. అట్లాగే ఛాయల మీద ఛాయలు కూడా తాగొద్దు ఉపవాసం ఉండి. మంచిగా నీళ్ళు కూడా ఉండదు. లెక్క ప్రకారం చూసుకుంటే ఉపవాసానికి నీళ్ళు కూడా తాగొద్దు. కానీ ఈ కలియుగం ఏం చేస్తాం, ఇప్పుడు తినే తిండే బలం లేని తిండి, దానిలో 36 గంటలు ఉండాలంటే మళ్ళీ వాడు హాస్పిటల్లో జాయిన్ అయితే మళ్ళీ చెప్పిన నాకి మీకు అందరికీ బాధ ఎందుకు వచ్చినది. కాబట్టి ఉండగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఉండండి, ఉండలేని శక్తి లేని వాళ్ళు మంచిగా ఆయనని ఆరాధన చేసుకోండి. అట్లాగే లింగోద్భవ సమయంలో కూడా ఈ శివస్వాములని కూడా స్వామి పరీక్షిస్తుంటాడు. లింగోద్భవం సమయం వచ్చే వరకు స్వాములకు పాపం 41 రోజు ఉండి 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 అలసిపోయి ఉంటారు. ఆ రోజు దేవుడు ఇంకా పరీక్ష పెడతాడు, వీళ్ళకి ఓపిక లేకుండా చేస్తాడు, వాళ్ళు అడ్డం పడుకునేటట్టు చేస్తాడు. ఆ సమయంలో కూడా ఓపిక తెచ్చుకోవచ్చుకొని లింగోద్భవం సమయంలో
గంగతోటి కనీసం అభిషేకం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి శివస్వాములు కూడా ఎవరెవరు ఉన్నారో లింగోద్భవం జరిగే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలసిపోకుండా ఆ విశేషమైన సమయంలో వచ్చి శివయ్య మీద అభిషేకం చేసి ఆయన దర్శనం చేసుకోండి. ఎందుకంటే 41 రోజు మీరు దీక్ష తీసుకొని గొప్ప పవిత్రమైన మాల వేసుకొని ఉన్నారు కాబట్టి ఆ చివరి ఘట్టాన్ని కూడా మిస్ కావద్దు. 41 రోజు దాటిన వాళ్ళు ఆ ఒక్కరోజు గట్టెక్కడము చాలా కష్టం. అందుకోసమనే ఆ రోజు ఖచ్చితంగా గంగతో అభిషేకం చేసి విభూతితో అష్టోత్తరం చేయాలి. చేసి ఆ మొత్తం అంతా స్వామికి ఆరాధన అయిపోయి ఆరాధన అయిపోయిన తర్వాత ఆ విభూతిని కాస్తంత నోట్లు వేసుకొని మంచిగా బొట్టు పెట్టుకోవాలి. ఇది చాలా పద్ధతి. కాబట్టి ఉపవాసం ఉండేవాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఉంటే చాలా బాగుంటుంది. మన దృష్టికోణం మారుతుంది సోషల్ మీడియాని ముందులో ఫోన్ పెట్టుకొని చూస్తే. కాబట్టి శివ పురాణమో, లింగ పురాణమో, లేకపోతే శివ అష్టోత్తరమో, లేకపోతే శివుని సంబంధించినటువంటి గాథలో, లేకపోతే యూట్యూబే చూసినా శివుని సంబంధించిన చూడడమో, లేకపోతే శివస్వాములకు సంబంధించి చరిత్ర చదవడమో, లేకపోతే శివునికి సంబంధించిన పాటలు నేర్చుకోవడమో, లేకపోతే ఏది వద్దు అనుకుంటే దగ్గరున్న శివాలయంలో నేను ఫుల్ టైం ఇవ్వగలుగుతా అంటే అక్కడ పోయి మంచిగా ఓం నమః శివాయ జపం చేసుకుంటూ కూర్చున్నా పర్వాలేదు. లేదా ఇంట్లో పూజా రూమ్లో కూర్చోవడం కూడా ఇబ్బంది లేదు. ఇంకా ఇంట్లో శివలింగానికి మంచిగా అభిషేకం చేసి మీ సొంత చేతులతోటే నైవేద్యం చేసి ఆ స్వామికి నివేదన చేసి దాన్ని ఉపవాసం అయిపోయి మరుసటి రోజు వరకు కూడా దాని ఇంత బిలోపత్రమో తులసియో ఏదో దానిలో ప్రసాదంలో వేసి అట్లే నిల్వ ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ స్వామికి నైవేద్యం ఎక్కించింది నోట్లు వేసుకోవడం కూడా విశేష ఫలితం ఉంటుంది. కాబట్టి మంచిగా ఈ ఆడంబరాలకు పోయి అసలైన పద్ధతిని పక్కకు పెట్టడం కన్నా చిన్నగా మొక్కినా పర్వాలేదు, వైభవంగా మొక్కకున్నా పర్వాలేదు, పెద్ద పెద్ద అభిషేక పాత్రలను నిండా పాలు తీసుకొచ్చి పోయకున్నా పర్వాలేదు, కాస్తంత నీళ్లు గంగ మడి నీళ్లు దానిలో ఇంత బిల్వము ఇంత విభూతి చాలు, ఆ దాంతో చేస్తే మంచి విశేష ఫలితం పొందొచ్చు. కాబట్టి శివరాత్రికి మంచిగా ఈ మాట విని పాటించే వాళ్ళకి విశేష ఫలితం ఉంటుంది. పాటించిన వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. పాటించిన వాళ్ళు కూడా ఓం నమః శివాయ మనం ఏం చేయలేము. కాబట్టి శివరాత్రికి పని చేయండి. పొద్దెక్కినాక బ్రష్ చేయడము, పొద్దెక్కినాక స్నానం చేసి దీక్ష తీసుకోవడం, ఉపవాస దీక్ష తీసుకోవడం అనేది మహా తప్పు. కాబట్టి అటువంటి పని చేయకండి. ఉంటే పర్ఫెక్ట్గా ఉండండి, లేదంటే మంచిగా 3 పూటలు తిని మంచిగా సాయంత్రం ఉదయం స్వామిని బయట నుంచి ఇట్లా మొక్కేసి వచ్చినా చాలు. కాబట్టి పాటిస్తే అట్లా పాటియండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో పెట్టండి. ఏమైనా ఉంటే పర్సనల్గా మెసేజ్ పెడతాం. ఇక్కడ తిరిగి ధర్మబద్ధమైన పద్ధతి ఏముందో అది ప్రజలకు అందడం కోసమే ఈ వీడియో. ఇది మా బండగుళ్ళ శివాలయము. ఇక్కడ శివుడు అట్లాగే అటుపక్క వీరభద్రస్వామి ఉంటాడు. చాలా పురాతనమైనది. ఛత్రపతి శివాజీ కాలంలో నిర్మించినటువంటి రాతి దేవాలయం. కాబట్టి వీడియోలు ఎప్పుడు ఇంట్లో తీస్తూ ఉన్నాము, కానీ ఇట్లా విశేషమైనది శివుని సంబంధించింది ఇంత విశిష్టమైన రాతితో ఉన్న దేవాలయము మా గ్రామంలో ఉంది. కాబట్టి ఈ వీడియో కోసము ఈ శివరాత్రి సందర్భంగా మా గుడి మా దేవుడు మీకందరు కనిపించాలని వీడియో ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి మంచిగా శివరాత్రి జరుపుకోండి. దేవాలయం దగ్గర ఎక్కడైతే పండ్లు తింటారో ఆ పండ్లు అన్ని పండ్లు మీరే తినకుండా కొంచెం భక్తులకు కూడా పంచి పుణ్యకార్యక్రమం చేయండి. అలాగే మీరు ఏ దేవాలయం దగ్గర అయితే అక్కడ ఉంటారో శివరాత్రికి పండ్లు కానీ ఇంకేమి కానీ ఇతరత్ర చెత్త చెదారము ఆ గుడి అపరిశుభ్రంగా చేయకుండా శుభ్రంగా పాటించండి. సాధ్యమైనంత వరకు సాత్వికంగానే ఉండే ప్రయత్నం చేయండి. సాత్వికంగా అంటే ప్రశాంతంగా ఉండే పని చేయండి. అట్లా ఉండి దీక్ష తీసుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.